హాయ్ అండి. ఏం వండాలో తెలియలేదు, కూరగాయలు ఏమీ లేవు. అలా అర్మర్లోకి చూడగానే పప్పు డబ్బా కనిపించింది. మెల్లగా తీసేసి సింపుల్గా పప్పు టమాటా చేశాను. ఎలా చేశానో చూసేయండి. ముందుగా పప్పుని తీసుకొని బాగా వాష్ చేసుకొని మంచినీళ్ళు పోసుకోవాలి. అలాగే పెద్ద సైజు 2 టమాటాలు కూడా తీసుకొని పీసెస్ కింద కట్ చేసుకొని అందులో వేసుకోండి. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా తీసుకొని ముక్కల కింద కోసుకొని వేసుకోండి. వేసుకొని చింతపండు కూడా వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం టమాటా ఉల్లిపాయ కూడా ములిగేంత వరకు వాటర్ పోసుకొని విజిల్స్ రాడించుకోండి. అలా విజిల్స్ వచ్చేసిన తర్వాత మూత తీసుకొని చూడండి పప్పు ఎంత మెత్తగా స్మాష్ అయిపోయింది. స్మాషర్తో బాగా స్మాష్ చేసుకోండి. పప్పు అంతా బాగా నలిగిపోద్ది. తర్వాత మనకు తగినన్ని నీళ్ళు పోసుకొని కారము సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని పొయ్యి మీద పొంగు వచ్చేంత వరకు బాగా మగ్గించుకోవాలి. అలా మగ్గిన తర్వాత గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా పోపు పెట్టుకుందాము. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని పోపు వేసేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన టమాటా పప్పు అయితే రెడీ అయిపోయిందండి. నా స్టైల్లో చేశాను. ఎలాగుందో టేస్ట్ చేసి కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.